మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాలం మన్న అనబడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఆలస్యం చేయకుండా ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథంలో 43వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతాను. యెషయా 43వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, దేవునికి మహిమ ప్రభావం కలుగునుగాక. ప్రేమిని వల్లరా, యెషయా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్న మాట చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ప్రైజలా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిని వాళ్ళారా, ఆలోచించండి ఈ మాటను చక్కగా. యెషయా భక్తుని ద్వారా తన పిల్లలైన ఇశ్రాయేలు జనాంగానికి వారిని ప్రభు విడిపించి వారిని ఆశీర్వదించాలని, వారిని బానిసత్వ సంఖ్యల్లో నుంచి వారిని విడిపించాలని దేవుడు ఉద్దేశించి యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఈ మాట స్పష్టంగా సూటిగా సెలవిస్తా ఉన్నాడు. మీరు గమనించండి ఈ మాటను. ఇదిగో నేనొక నూతనమైన క్రియను చేయుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన వాళ్ళారా, నీ జీవితంలో ఏ నూతన క్రియ లేక, ఏ ఆశీర్వాదము లేక, ఏ దీవెన అనుభవాలు నీ జీవితంలో లేక, దరిద్రత అనే బానిసత్వంలో బానిసవై ఏమండి ఈ లోకంలో వ్యర్థునిగా మూర్ఖుడిగా ఒకవేళ నేను తిరుగుతూ ఉన్నావేమో, ఏ దీవెనక నేను నోచుకోక, ఏ అదృష్టానికి నువ్వు నోచుకోక, పట్టుకున్నదల్లా మట్టి పాలైపోయి, ఏ వ్యాపారం చేసినా నష్టాలపోయి, ఏ ఉద్యోగంలోనూ నిరాశ మిగిలి, చదువుకొని వ్యర్థుడిగా అలాగే ఒంటరిగా మిగిలిపోయినావేమో. నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ మాటలను వింటూ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉండి ఈ మాటలను వింటూ ఉన్నా, అయితే ఈరోజు స్పష్టంగా సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవలను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆలోచించండి. నేను ఎడారిలో నదులను పారజేయుచున్నాను, అరణ్యములో త్రోవలను కలుగజేస్తున్నాను. ఒకవేళ నీ మార్గములన్నీ మూసుకొని పోయినాయేమో, ఆశీర్వాదం పొందడానికి ఇక అవకాశం లేక, నా బ్రతుకు ఇంతే, నాకు వేరే ఆశీర్వాదం కలగదు అంటే ఒకవేళ నిరాశ నిస్పృహల్లో నీవు ఉన్నావేమో, ఏ పరిస్థితుల్లో నీవున్నా, ప్రేమైన వాళ్ళారా ఆలకించండి. ఎడారిలో నేను నదులు పారదీస్తున్నాను అంటే నీటి చుక్కే కనబడిన ప్రాంతంలో కూడా నేను నదిలో వలె నీటిని సమృద్ధిగా ఇస్తానని చదివిస్తా ఉన్నాడు. ఏ దిట్టమైన అరణ్యములో మార్గము కనిపించని స్థలములో కూడా నీకు ఒక సరి అయిన మార్గాన్ని నేను చూపిస్తానని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మార్గము లేక, అన్ని మార్గాలు మూసుకుపోయి, నీకు త్రోవే లేక, ఇక బ్రతుకుటకు ఆశ లేక, నీవు నిరాశలో ఈరోజు ఒకవేళ ఉండి ఈ మాటను వింటూ ఉన్నావేమో, చూడండి. ఎడారిలో నదులు పారజేయును, ఎండిపోయిన నీ బ్రతుకులో కూడా చిగురింపబడులాగున ప్రభు నీ జీవితంలో నది వలె ఆ నీటిని పుట్టించి నీ జీవితంలో ప్రవహింపజేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏ స్థితిగతుల్లో ఉన్నా ప్రభు స్పష్టంగా సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనొక నూతనమైన క్రియ చేయబోతున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కూడా దేవుడు నూతనమైన కార్యం చేయనుగాక. ఏ ఆశీర్వాదాలు లేక నువ్వు ఒకవేళ ఇట్టే మొద్దు వలె, ఎండిపోయిన మొద్దు వలె నువ్వు వాడిపోయి ఎండిపోయి ఉన్నావేమో, అంటే ఈరోజు ఆ మాటలు నీకే వినపడుతున్నాయి. ఈ మాటలు స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ నా ప్రభు చేయనుగాక. ప్రేమైన వాళ్ళరా, ఆయన చేసే నూతనమైన క్రియ అంటూ నేను 1-2 మాటలు చూపించేసి నేను ముగించేస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంది. 31:22
నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతుండవు విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చెరలో నుండి వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను వారి పట్టణములోను జనులు నీతి క్షేత్రము ప్రతిష్ట పర్వతము యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రైజలా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బందీలయ్యున్న వారిని దేవాది దేవుడు విడిపిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఇశ్రాయేలు సైన్యం అతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి మరల రప్పించదను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ విమోచిస్తాడు, వారిని విడిపిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు ఏ బంధకాలకు నువ్వు బందీవైపోయున్నా, ఏ కట్లకు నువ్వు బందీవైపోయున్నా, ఏ దరిద్రపు అనబడిన ఆ కట్లకు నువ్వు బందీవైపోయినా, ఏ తాగుడు అను అలవాటుకు నువ్వు బందీవైపోయినా, నువ్వు ఏ వ్యసనాలకు నువ్వు బందీవై ఈరోజు నీవు దరిద్రతల్లో నీవు ఉన్నా, ప్రభు నేను విడిపించి నేను ఈ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి ఈ మాటలు. నీవు బందీవైన ఆ దశలో నుంచి ఏ స్థితిగతుల్లో నీవు ఉన్నా, ఈరోజు నిన్ను ప్రభు విడిపించుటకు ఆశపడుతున్నాడు. నిన్ను విడిపించాలని, నిన్ను విమోచించాలని ఈరోజు ప్రభు ఈ మాట స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ప్రేమైన దేవుని సమాజమా, ఈరోజు నీవున్న కట్లను బట్టి, ఈరోజు నీవున్న స్థితిగతులను బట్టి నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు అంటూ నువ్వు నిరాశలో ఉన్నావేమో. నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రభు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయనుగాక. ఈరోజు మొట్టమొదటిగా నీ జీవితంలో నీ ఉన్న కట్లను తెంచివేస్తా ఉన్నాడు ప్రభు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధముగా అయితే ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారికి పాలు తేనె ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, అదే రీతిగా ఈరోజు నీవున్న దరిద్రుల నుంచి నేను విడిపించబోతున్నాడు. నీవున్న అప్పుల సమస్యలో నుంచి ప్రభు నేను విడిపించబోతున్నాడు. నీవున్న అనారోగ్య సమస్యల్లో నుంచి నేను విడిపించబోతున్నాడు. నీవున్న కోర్టు సమస్యల్లో నుంచి నేను విడిపించబోతున్నాడు. ఈరోజు నీవున్న భూ సమస్యల నుంచి ప్రభు నేను విడిపించబోతున్నాడు. నీవున్న ఉద్యోగ సమస్యల నుంచి నేను విడిపించబోతున్నాడు. నీవున్న ప్రతి సమస్యలో నుంచి ఈ రోజు నీకు విడుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సమస్యల చేత నువ్వు పీడించబడుతున్నా, ఏ ఇబ్బందుల చేత నువ్వు నలిగిపోయి ఉన్నా, కృంగిపోయి ఉన్నా, నువ్వు ఎంతవరకు వేదన పడుతూ కన్నీరే నీకు అన్నపానములుగా మిగిలిపోయి ఉన్నా, నీవున్న ప్రతి సమస్య నుంచి, నువ్వు ఉన్న ప్రతి కట్లలో నుంచి నా ప్రభు ఈరోజు నేను విడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, ఈ మాటలు ఆలకించండి. మొట్టమొదటిగా దేవుని కార్యం ఏంటంటే, నీవున్న స్థితిగతులలో నుంచి, నీవున్న ప్రతి పరిస్థితిలో నుంచి ప్రభు మొట్టమొదటిగా నేను విమోచించున్నాడు, నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. బందీలుగా ఉన్న ఐగుప్తి జనాంగాన్ని, చెరపట్టబడిన ఐగుప్తు జనాంగాన్ని ప్రభు వారిని విడిపించి, వారిని విమోచించి, వారిని స్వతంత్రులుగా చేసి వారి గొప్ప ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడండి. ఎన్నో మేళ్ళు వారికి దేవుడు చేశాడు. అదే రీతిగా ఈ రోజు ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు, నిన్ను విమోచించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కలవరపడవద్దు, దిగులు పడవద్దు, నేను కన్నీరు కార్చవద్దు. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగే సమయం ఆసన్నమైనది అని నువ్వు నమ్మగలిగితే, ప్రభువా నా జీవితంలో నూతనమైన కార్యం చేయండి, గొప్ప కార్యములు చేయండి, ఈ స్థితిగతుల్లో నుంచి నన్ను విడిపించండి, ఈ పరిస్థితుల్లో విడిపించని నువ్వు మరపెట్టగలిగితే ప్రభు నిత్యంలో నూతనమైన కార్యం జరిగించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కింద ఉంటుంది ఒక మాట చూడండి, అదే మాటలో మరొక మాటది, ఆశీర్వదించును. చూడండి అక్కడ ఉంటుంది, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. చెరలో నుండి వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులను నీతి క్షేత్రము ప్రతిష్ట పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెరలో నుంచి నేను విడిపించి నీకు ఆశీర్వాదంతో ప్రభు కప్పాలని ప్రభు ఆశపడుతున్నాడు. చెరలో నుంచి విడిపించి ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆరాటపడుతున్నాడు. ఈరోజు నీకు ఏ దీవెనలు నీ జీవితంలో లేవు కదా, ఏ ఆశీర్వాదం నీ కుటుంబంలో లేదు కదా. అయ్యో, ఎందుకు నా బ్రతికి ఎలా మారింది, సమాజంలో సంఘంలో అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ గౌరవంగా బతుకుతున్నారు, ఎందుకు నాకు ఈ అవమానాలు, ఎందుకు నాకు ఈ అప్పులు, ఎందుకు నాకు ఈ అనారోగ్యం అంటూ నువ్వు దుఃఖ క్రాంతుడివై నిరాశపడ్డావు కదా ఎన్నాళ్ళు, అయితే ప్రభు ఈరోజు నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని సమాజమా, దీవించుట ఆయన తరమండి.
దీవించుట ఆయన వశమైనది. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. ఏ మనుషులు ఈ లోకంలో ఎవరికి మేలు చేయలేరు, ఎవరిని ఉద్ధరించలేరు, ఎవరిని ఆదరించలేరు. ఒక వ్యక్తి దీవించబడాలి అన్నా, ఒక వ్యక్తి దరిద్రత అనుభవించాలన్నా అది దేవునికే సాధ్యమైనది. అయితే ప్రభువు చెప్తున్నాడు, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించి నేను చెరలో నుంచి విడిపించి నేను ఆశీర్వదించాలని ప్రభువు ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, నీ హస్తములు ప్రభువుకు అప్పజెప్పినట్లయితే, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పజెప్పినట్లయితే ఆయన నిత్యముగా విమోచించును గాక, నిత్యముగా నేను ఆశీర్వదించును గాక. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి పని నీకు నష్టంగానే మిగిలింది కదా, నువ్వు ఏ వ్యాపారం చేసినా నిరుత్సాహమే నీకు మిగిలింది కదా, ఏ పొట్ట పోషణకు ఆధారం లేక ఒకవేళ నువ్వు దూర దేశాలకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నావు కదా. అయ్యో ప్రభువా అంటూ రోధించిన వేళలు నీ జీవితంలో ఉన్నాయి కదా. ఎందుకు ప్రభువా ఏ సమస్య, ఎందుకు ప్రభువా ఈ ఇరుకు, ఎందుకు ప్రభువా ఈ ఇబ్బంది అంటూ నువ్వు రోధించి వేధించిన సమయాలు నిన్ను వేధిస్తాయి కదా. ప్రతి పరిస్థితిని ప్రతికూలంగా మారి నేను గాయపరిచాయి కదా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నేను ఎగతాళి చేశారు కదా, నువ్వు అవమానపరచబడ్డావు కదా, మా అప్పులు ఎప్పుడు కడతావని నిన్ను నలిపివేశారు కదా. అయితే ఈరోజు ఇది మొదలుకొని నా ప్రభువు నీ జీవితంలో నూతనమైన కార్యం చేయను గాక, నువ్వు సమృద్ధిగా దీవించబడదుగాక. ఇదిగో నీ జీవితంలో నేను ఒక నూతనమైన కార్యాన్ని చేస్తానని ప్రభు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమిని వాళ్ళ, నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క మహిమను చూస్తావు, నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క కార్యాలు, నూతనమైన క్రియలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిని వాళ్ళ, ప్రభువుకి కార్యాలు ఏంటంటే, మొదటగా ఆయన మనల్ని విడిపిస్తాడు, రెండవదిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మూడవదిగా ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగు. అలసి ఉన్న వారిని ఆశను తృప్తిపరుచుదును, కృంగి నశించు వారందరినీ నింపుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృషించిన వారందరినీ నేను వారిని తృప్తిపరుచుదును. ఒక వ్యక్తికి ఎప్పుడు తృప్తిగా ఉంటుందంటే, సమృద్ధిగా తిన్న తర్వాత ఆ వ్యక్తి తృప్తిగా ఉంటాడు. అంటే తృప్తి పడాలి అంటే సమృద్ధిగా ఏ కొరత కొదువ లేకుండా ఒక వ్యక్తి దీవించబడితేనే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడితేనే ఆ వ్యక్తి సమృద్ధిగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నేను మిమ్మల్ని తృప్తిపరచెదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు తృప్తి పడినట్లుగా, తృప్తి పొందినట్లుగా ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక. ఏ కొరత కొదువ లేకుండా అన్ని విషయాల్లో ప్రభువు నీకు తృప్తిని కలుగజేయును గాక. ఆహార విషయంలో నీకు తృప్తిని కలుగజేస్తాడు, సమృద్ధి విషయంలో నీకు ఆయన సమృద్ధిగా అన్ని కొరతలు తీరుస్తాడు. ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతినకుండా ప్రభువు నీకు సమృద్ధిగా సహాయం దయచేసి నేను తృప్తిపరుస్తాడు. ఆరోగ్యపరకంగా ఏ అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యాన్నిచ్చి ప్రభువు నేను తృప్తిపరుస్తాడు. నీకు సమాధానం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. నీ జీవితంలో ఏ లోటు అనేది లేకుండా అన్ని విషయాల్లో నేను విడిపించి నేను ఆశీర్వదించి ప్రభువు నీకు సమృద్ధిగా తృప్తిపరుచుకు ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ప్రతి విషయంలో కొరతగానే నిలిపోయావు కదా. తినక ఆకలి కడుపుతూ అలాగే నీవు పడుకున్న రాత్రులు ఉన్నాయి కదా, మంచి భోజనం చేయలేక, నువ్వు తినలేక, మంచి భోజనం ఉన్నప్పటికీ సమృద్ధిగా తినలేక ఆకలితో నువ్వు అలాగే పడుకున్నావు కదా. తినగలిగే శక్తి, తినగలిగిన ఆకలి నీలో ఉండి తినటానికి ఆహారం ఉన్న కూడా అనారోగ్యమైన సమస్యతో నీవు అలాగే పడుకొని ఆకలితో నిద్రపోయావు కదా. నీ దిండు నడివి చెప్తుందండి నువ్వు ఎంతగా దుఃఖిస్తున్నావో అర్ధరాత్రి వేళలో. నువ్వు పడుకున్న పరుపు చెప్తుంది నువ్వు ఎంతగా రోధించావో, ఆకలితో అలమటించావు, ఎంత వేదన పడ్డావు, సమస్యల పిలుగల నుంచి ఎలా బయటపడాలని ఎంతగా దుఃఖించావో అర్ధరాత్రి వేళ నీ ఇంటి గోడలు చెప్తాయండి. అయితే వాటన్నిటిని ప్రభువు కొట్టివేసి నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి ప్రభువు నీకు తృప్తిపరచాలని, నీకు తృప్తిని కలుగజేయాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు అంటాడు, నా కన్నీళ్లతో నా దిండంతా తడిసిపోతుందయ్యా అని కీర్తనకారుడు మొరపెట్టినట్టుగానే నువ్వు కూడా ఒకవేళ ఇంతవరకు రోధించావేమో, ఇంతవరకు అలమటించావేమో, సరి అయిన ఆహారం లేక, సరి అయిన ఆర్థిక వస్తువులు లేక, సరి అయిన ఆరోగ్యం లేక, కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక, ఇరువైపుల సమాధానం లేక నీవు అల్లాడిపోయినావేమో. ఇది మొదలుకొని నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించి అన్ని విషయాలలో నీకు సమృద్ధిని కలుగజేసి ప్రభువు నేను తృప్తిపరచునుగాక. ప్రేమిని వాడారా, దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. ఇదిగో నేను నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తున్నాను. ఆలోచించరా,
అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాకు ప్రియమైన దేవుని సమాజం, ఆ దేవుని అద్భుత కార్యాలను మీరు ఆలోచించండి. ఆయన పరాక్రమమైన కార్యాలను మీరు ఆలోచించండి. ఆయన మన పితరులు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఎన్నో యుద్ధ శౌర కార్యాలు ఆయన జరిగించాడు. బలహీనలను లేవనెత్తి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. వెర్రివారిని లేవనెత్తి బలమైన సేవలు జరిగించాడు. బలహీనులని పరాక్రమమైన బలంతుడే అల్లే అంటే గిద్యోను లేవనెత్తిన దేవుడు. బాలుడైన దావీదు చేత గొప్ప గొప్ప గొల్యాతును హతమార్చిన దేవుడు. ప్రేమైన వాళ్ళరా, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఆయనకు సమస్తము సాధ్యమైనది. ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఈరోజు నీవు విశ్వసించగలిగితే, ఈరోజు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం ప్రభువు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నిరాశ నిస్పృహలో విడిపించి ప్రభు నీ మనసును ఆయన పైన ఆనుకోగలిగితే, నీ హస్తాలను ప్రోచితులు అప్పగించగలిగితే, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి, నీ జీవితంలో గొప్ప క్రియలను ఆయన ప్రభువు చేసి, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి నేను సమృద్ధిగా తృప్తిపరుచునుగాక. నిండారులుగా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. నీవున్న ప్రతి సమస్యల నుంచి నిన్ను నా ప్రభు విడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు అందరికీ ఆలోచిస్తున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభు నూతనమైన కార్యాలు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువు, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు పలికారు. మీరు పలికిన ప్రతి పలుకున్న బట్టి నీకు స్తోత్రం చెప్తున్నామయ్యా. నీకు వందనాలు. ఎందరైతే ఈ మాటలు ఉన్నారో వారందరి జీవితాల్లో అయ్యా ఈ మాటలు ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో అయ్యా ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి, అయ్యా మీరు నూతనమైన క్రియలు జరిగించి వారి జీవితాలను వెలుగుమయంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక.